హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర అన్నం అండి. అందరికీ తెలిసిందే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు. నాకు తెలిసిన విధానంలో చూపిస్తున్నాను. చూడండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఒక ఇంగ్రీడియంట్ కూడా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. చూపిస్తున్నాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యము, నానబెట్టిన చింతపండు, పల్లీలు, ఎర్రమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కొత్తిమీర, ఆవాలు, పచ్చిమిరపకాయలు. మనం ముందు బియ్యము కడుక్కుందాము. నేనైతే 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. అది మంచిగా మనం ఒక 2 సార్లు క్లీన్ చేసుకుందాము బియ్యంని. ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నేను 2 వేసుకున్నా కాబట్టి నేను 3 గ్లాసుల వాటర్ వేసుకొని 3 విజిల్స్ అయితే కుక్కర్లో పెట్టి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత మనం నానిపోయిన చింతపండుని మొత్తం అంతా గుజ్జు తీద్దాము. మరి ఎక్కువ పలసగా కూడా ఉండొద్దు, చిక్కగానే ఉండాలి. చూడండి, ఇంత ఉంటే చాలు. మళ్ళీ మసలేసరికి కొంచెం చిక్కగా అవుతుంది. అందులో కొంచెం పసుపు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 3-4 ఎండమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకొని మనము స్టవ్ మీద పెట్టుకుందాము. ఇది దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. నూనె మొత్తం అయితే చూడండి దగ్గరికి అయింది. నూనె కొంచెం పైకి తేలినట్టు అనిపిస్తుంది. అప్పుడు బంద్ చేసేసుకుందాం స్టవ్. మనం ఒక మిక్సీ తీసుకొని కొన్ని ఆవాలు మిక్సీలో సన్నగా గ్రైండ్ చేసుకుందాము. మెయిన్ ఇదే చూడండి. ఒక్కొక్కరు వేస్తారు, ఒక్కొక్కరు వేయరు, కానీ ఇది వేయడంలో చాలా టేస్ట్ ఉంటుంది. మన గుళ్ళో పెట్టిన ప్రసాదం లెక్క అనిపిస్తుంది ఇది వేసుకుంటే. అదైతే రెడీ అయిపోయింది, పక్కకి పెట్టేసినాము. ఇంకా మనం ఉడకబెట్టుకున్న రైస్ ఉంది కదా, చూడండి పుల్లలు పుల్లలు అయిపోయింది పౌడర్గా. మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం దీన్ని. ఎంత కావాలనో అంత వేసుకోవాలి. మొత్తం మనం అట్లా అంతా గిన్నెలకు వేసుకొని దాన్ని పొడి పొడిగా చేసుకుందాము. చూడండి, మనం చింతపండుని మసలబెట్టి పక్కకు పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. ఎంత అవసరం ఉందో అంత. పుల్లగా తినేది ఉంటే కొంచెం ఎక్కువ, లేకుంటే తక్కువ. మనది మెయిన్ వచ్చేసి ఆవాల పొడి వేసేసేయాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. రైస్లో ఉప్పు వేసి కొంచెం ఉడకబెట్టాము కాబట్టి ఇందులో కొంచెం తక్కువ వేసుకోవాలి ఉప్పు. మనం మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఆవ పొడితోనే టేస్ట్ చాలా బాగుంటుందండి పులిహోర అన్నము. ఎవరన్నా వేయని వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మీరు ఒకసారి అయితే వేసి ట్రై చేయండి. కొంతమందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. మనం ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయింది, ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర చిటపట అన్నప్పుడు మనము శనగపప్పు వేసుకోవాలి. కొంచెం పప్పులు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. కొంచెం మినప్పప్పు, కొన్ని పల్లీలు వేసుకొని మనం ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం రంగు మారాలి. రంగు మారినాక మనం ఎర్రమిరపకాయలు వేసేసుకోవాలి. ఎండుమిర్చి అంటారు కదా, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని మనం అంతా మిక్స్ చేసుకొని, ఇవి అవుతాయి కదా పచ్చిమిరపకాయలు, ఎర్రమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుందాము. లాస్ట్గా పసుపు, మనం ఉడికించేటప్పుడు పసుపు వేసుకున్నాము, కొంచెం చూసి వేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర. ఇంకా మొత్తం అంతా మంచిగా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. మనం అన్నంలో అది కలిపి పెట్టినాం కదా చింతపండు, ఈ పోపును అందులో వేసేసి మంచిగా మిక్స్ చేయడమే. అంతా మంచిగా మిక్స్ చేసుకుందాము. మొత్తం కిందికించి కలిసేలాగా చేసుకోవాలి. చూడండి, వేడి వేడి పులిహోర అన్నం చింతపండుది
గుళ్ళో పెట్టే ప్రసాదం లెక్క చాలా మంచిగా టేస్ట్ వస్తుంది. తెలియని వాళ్ళు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది, చూస్తే తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మరి చేయండి, పిల్లలకు పెట్టండి. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి.